Hello, good morning to everyone. Welcome to our IBJ channel. In this class, we discuss about the vectors. So here we discuss about parallelogram law of vectors. ఈ క్లాస్లో మనము parallelogram law of vectors గురించి ఆ థియరం డిస్కస్ చేద్దాం. డెరివేషను ఎస్ టూ వెక్టర్స్ ఉన్నాయి. ఆ టూ వెక్టర్స్ మధ్య యాంగిల్ ఇచ్చినట్లయితే ఆ రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత అనేది కనుక్కోవడమే పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. అంటే ఏ బార్ బి బార్ ఆర్ టూ వెక్టర్స్, వాటి మధ్య యాంగిల్ అంటే దే ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా. దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద టూ వెక్టర్స్. అదే పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ థియరం. సో హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ హియర్ parallelogram law of vectors. Parallelogram law of vectors. See here, in this, first of all, two vectors. We have to can take two vectors. The angle between those two vectors must be, let it be theta. Then now here this is a vector. Now this is a vector. Let the name of this vector be a bar. So a bar be a vector. You can draw here also, no problem. Draw this one. Okay. Now this one, this is another vector b bar. Here two vectors. ఇక్కడ a bar b bar రెండు వెక్టర్స్ ఉన్నాయి. ఒకటి a bar ఇంకొకటి b bar. వాటి మధ్య యాంగిల్ ఎంత అనుకుందామంటే థీటా. సో లెట్ ఏ బార్ అండ్ బి బార్ బి టూ వెక్టర్స్. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈక్వల్ టు థీటా ఆర్ బి బార్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ రెస్పెక్ట్ టు ఏ బార్. ఓకేనా? నౌ సో what I am doing right. First of all, what are this? What are the given? Consider two vectors a bar b bar. Consider a bar comma b bar are two vectors. So b bar is making an angle of theta with respect to a bar. Now b bar is making an angle of now b bar is the b bar vector is making an angle of theta with the vector a bar. Okay. Now draw a parallel vector to the given vector a bar. సో నేనేమనుకుంటున్నానంటే ఏ బార్ వెక్టార్కి ప్యారలల్గా ఒక వెక్టర్ తీసుకుంటున్నా. సో ఇదేమవుతుంది, ఏ బార్ వెక్టార్కి ప్యారలల్ వెక్టర్. సో ఇది ఏ బార్ అవుతుంది, ప్యారలల్ వెక్టర్. అదేవిధంగా బి బార్ వెక్టార్కి ప్యారలల్ వెక్టర్ తీసుకున్నా. సో దిస్ ఈజ్ ద ప్యారలల్ వెక్టర్. Now this b bar, this also b bar vector. Now here this is a bar parallel, b bar are parallel. So let us OA equal to a bar, OB equal to b bar. Now let this be c bar. Okay na? OA equal to a bar. Now OA bar equal to a bar, OB bar equal to b bar, OB bar equal to b bar. Now draw two now draw parallel vectors to a bar and b bar as given the. Now draw parallel vectors to OA bar as b bar, to OA bar as b bar, BC bar,
and OB bar as OB bar parallel to OB bar as AC bar, OB bar as AC bar. సో ఇక్కడ ఓఏ బార్ ఎంత మ్యాగ్నిట్యూడ్ అవుతుందో ఏ బార్, అట్లాగే బీసీ బార్ కూడా అంతే మ్యాగ్నిట్యూడ్. ఓబీ బార్ ఎంత మ్యాగ్నిట్యూడ్ అవుతుందో బీ బార్ అవుతున్నాం, అట్లాగే ఏసీ బార్ కూడా బీ బార్. దేర్ ఫోర్ ఇక్కడ సచ్ దట్, అదే విధంగా సచ్ దట్ ఏ విధంగా ఓఏ బార్ లెంత్ ఎంత అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందో బీసీ బార్ మ్యాగ్నిట్యూడ్ అంతే. ఓఏ బార్ ఈక్వల్ టు బీసీ బార్, వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ కదా ఈక్వల్. ఓఏ బార్ ఈక్వల్ టు బీసీ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఆ వెక్టర్ సమానంగా ఉంటాయి అనుకున్నాం. అలాగే ఓబీ బార్ ఈక్వల్ టు ఏసీ బార్, ఓబీ బార్ ఈక్వల్ టు ఏసీ బార్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, బీ బార్ అనుకున్నాం. ఓకేనా, ఇంతవరకు. సో ఇక్కడ నుంచి ఇదేమవుతుంది, నేనేం చేస్తున్నాను అంటే ఒక డయాగ్నల్ డ్రా చేస్తున్నా. నౌ ఓసి ఈజ్ ద డయాగ్నల్. నౌ OC bar is the OC bar is the diagonal vector. Is the diagonal vector. Diagonal vector. Okay. Now diagonal vector. Now what is the angle made by OC with OA bar means let it be alpha. Okay. Now this one join this one so that okay now okay now this OC bar is making an angle, OC bar is making an angle alpha with the OA bar. Here OC bar is making an angle alpha with OA bar, with OA bar. Okay. Now OA bar. Okay. అంతవరకు ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఏ బార్ అనే వెక్టార్ తీసుకున్నాం, దాన్ని అంతా ఓఏ బార్ అనే వెక్టార్ని ఏమనుకున్నాము, ఓఏ బార్ వెక్టార్ ఏ బార్. అలాగే ఓబీ బార్, ఇక్కడ ముందు ఓఏ బార్ వెక్టార్ ఏమనుకున్నాం ఏ బార్, ఓబీ బార్ వెక్టార్ అనుకున్నాం బీ బార్ అనుకున్నాం. ఈ రెండు మధ్య యాంగిల్ అంతా తీటా. ఓఏ బార్ ప్యారలల్గా కంప్లీట్ చేస్తాం ఫిగర్ని, ప్యారలగ్రామ్ ఫామ్ అవుతుంది కదా, అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ కదా, కాబట్టి ఓఏ బార్ ప్యారలల్గా ఎంత బీసీ బార్, ఓఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత బీసీ బార్ మ్యాగ్నిట్యూడ్. ఓఏ బార్ మ్యాగ్నిట్యూడ్ బీసీ బార్ మ్యాగ్నిట్యూడ్ రెండు సమానంగా ఉంటాయి. ఏం రాసుకుందాం అప్పుడు, మాడ్యులస్ ఆఫ్ ఓఏ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బీసీ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, ప్యారలగ్రామ్ అదే. కాబట్టి అదేవిధంగా ఓబీ బార్ ఈక్వల్ టు ఏసీ బార్, రెండు ప్యారలల్ వెక్టర్స్ అటే మ్యాగ్నిట్యూడ్ కూడా సమానం. సో ఓబీ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఓబీ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏసీ బార్ ఈక్వల్ టు అంతే సమానం అవుతుంది పీ బార్ మాడ్యులస్ ఆఫ్ బీ బార్. అది గివెన్ డేటా, రెండు వెక్టర్స్ ఇస్తే మనం ప్యారలగ్రామ్ రాస్తాం. సో నేనేం చేస్తున్నానంటే ఇది మనం కనుక్కోవాల్సింది రిజల్టెంట్, దీన్ని ఏమనుకున్నాం ఆర్ బార్ అనుకున్నాం. ఎట్లాగా అంటే మనకి ఇనిషియల్గా ఇచ్చింది వెక్టార్ ఏంటి, ఓఏ బార్. ఓఏ బార్ అనేది ఇనిషియల్ వెక్టార్. అలాగే ఓబీ బార్ కూడా ఇంకో వెక్టార్, రెండు వెక్టార్స్ ఇచ్చారు. ఫస్ట్ వెక్టార్, ఇది సెకండ్ వెక్టార్. ఈ రెండు వెక్టార్స్ ఎలా ఉన్నాయి, ఒక వెక్టార్ ఇలా ఉంది ఏ బార్, ఇంకో వెక్టార్ ఏంది ఇలా ఉంది బీ బార్. సో ఇలా ఉన్నప్పుడు రిజల్టెంట్ వెక్టార్ ఏమవుతుంది, ఆ రెండింటికి మధ్య పోవాలి. ఓకే, దాన్ని ఆర్ బార్ అంటాం. ఓకే, దాని రిజల్టెంట్ వెక్టార్. అయితే దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం కోసము మనం ప్యారలగ్రామ్ కంప్లీట్ చేసాం. సో టు ఫైండ్ ఇఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ బీ బార్ ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్, ఓకే, దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆర్ బార్ అని ఒక వెక్టార్ ఉంది, ఆ వెక్టార్ అనుకున్నాం. ఏమనుకున్నాం, ఆర్ బార్ అనుకున్నాం. కానీ దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం రాస్తాము, మాడ్యులస్లో ఆర్ బార్ రాస్తాం, అంటే ఆర్. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏం రాసుకుందాము, ఏ బార్ బీ బార్ వెక్టార్ రూపంలో రాసుకుందాం, ఏ బార్ వెక్టార్ బీ బార్ వెక్టార్ రూపంలో రాసుకుందాం. దానికోసం మనం ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము, సి అనే పాయింట్ ఉంది కదా,
అక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో నేనేం చేస్తున్నా, సి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. ఇది పి సి నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఎక్కడ దాకా అంటే ఇక్కడ ఓఏ ఉంది కదా, ఈ ఓఏని ఎక్స్టెండ్ చేసేయండి. సో ఎక్స్టెండ్ ద ఓఏ అప్ టు ఈ. సో ఇక్కడ సిఈ ఉంది కదా, సిఈ అనేది మనం డ్రా చేసాం, అది పర్పెండిక్యులర్. సో ఈ పర్పెండిక్యులర్ మనం ఏం చేసాము, డ్రా చేసాము. అలాగే ఇది కూడా మనం డ్రా చేసాం. సో సిఏ ఈజ్ నథింగ్ బట్ ద పర్పెండిక్యులర్. Now draw a perpendicular from C onto the extension of CE. Draw a perpendicular from C from the point or from C onto the extension of OA up to E. Extension of OA up to E or up to OE. No problem. Okay. Now here this here this the OA is the x-axis or x-axis. So what is this? Here B bar is making an angle. This B bar, OB bar, this AC bar parallel. So what is the angle making by B with A bar? Theta. So B bar is making an angle theta with A bar, means horizontal. So here B bar means OB bar, AC bar are parallel to each other. కాబట్టి ఓబీ బార్ ఎంత యాంగిల్ చేస్తుందో ఏ బార్ వెక్టార్ తోటి అంటే హార్జెంటల్ యాక్సిస్ తోటి, అదేవిధంగా బీ బార్ అంటే ఏసీ బార్ కూడా అంతే యాంగిల్ చేస్తుంది దేంతో ఈ హార్జెంటల్. సో ఇదేమవుతుంది, తీటా అవుతుంది. ఓకే. నౌ సో ఇక్కడ ఏసిఈఏ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో హియర్ AC bar means B bar is making an angle theta with the, so here AC bar is making an angle theta with AE bar. అంతే. ఇక్కడ B bar అనే వెక్టార్ ఉంది. That is B bar is making an angle theta with AE bar. That means AC bar is making an angle theta with AE bar. Okay. Now take this right angle triangle. Now take the right angle triangle. CEA దాని నుంచి ఏం రాద్దామంటే, ఇప్పుడు ఇది హార్జెంటల్ యాక్సిస్ ఎక్స్టెండ్ చేశాం కదా, ఈ వాల్యూని x అనుకోండి, x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న అన్నోన్ వాల్యూని x అనుకున్నాము. అదేవిధంగా పర్పెండిక్యులర్ కదా, దీని హైట్ వచ్చి ఏమనుకున్నాము, స్మాల్ h అనుకున్నాము. అంటే CE = h. దాన్నే y కోఆర్డినేట్ ప్యారలల్గా ఉంటుంది కాబట్టి y కూడా అనుకోండి, ఏం ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, x = a. హియర్ ఆ కండిషన్ రాసుకున్నాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏ బార్ బి బార్ ఆర్ 2 వెక్టార్స్ అంటున్నాం. ఏ బార్ బి బార్ 2 వెక్టార్స్ అంటున్నాం. వీటి మధ్య యాంగిల్ ఎంత ఇచ్చాడు, ఇనిషియల్గా తీటా అన్నాడు. సో మనం ఏమనుకున్నాము, ఓఏ బార్ = ఏ బార్ రాశాను, ఓబి బార్ = బి బార్ రాశాను.
తర్వాత డ్రా ఏ ప్యారలల్ వెక్టార్స్, డ్రా ప్యారలల్ వెక్టార్స్ టు ఓఏ బార్ యాజ్ బీసీ. ఇక్కడ ఓఏ బార్ ప్యారలల్గా బీసీ బార్ డ్రా చేసాము. అంటే ఓఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉంటుందో బీసీ బార్ మ్యాగ్నిట్యూడ్ అంతే. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ వచ్చి ఏ, ఈ మ్యాగ్నిట్యూడ్ వచ్చి కూడా ఏ అవుతుంది, అది మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ ఓఏ బార్ ఈక్వల్ టు బీసీ బార్ ఈక్వల్ టు ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్లో రాస్తాము. మాడ్యులస్లో రాస్తే ఓఏ బార్ మాడ్యులస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బీసీ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. అదేవిధంగా ఇక్కడ బీ బార్ వెక్టార్ ఉంది కదా, అంటే ఓబీ బార్ వెక్టార్ ఉంది కదా, అదేవిధంగా ఏసీ బార్ వెక్టార్ కూడా ఉంది కదా. అంటే ఇది ఏం చేసాము, ఇక్కడ ఏసీ బార్ అనే వెక్టార్ని డ్రా చేసాం. ఎలాగా, ప్యారలల్ టు ఓబీ బార్. కాబట్టి ఇది బీ బార్ అయితే ఇది కూడా బీ బార్, ప్యారలల్ కండిషన్ కాబట్టి. సో దీన్ని ఏమనుకున్నాము, మాడి వెక్టార్స్ ఓబీ బార్ ఈక్వల్ టు ఏసీ బార్ ఈక్వల్ టు బీ బార్. అదే మ్యాగ్నిట్యూడ్ ప్యారలగ్రామ్ మనకు మ్యాగ్నిట్యూడ్ రాసుకున్నట్లయితే ఈ మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ ఆఫ్ ఓబీ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏసీ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బీ బార్. సో ఓసీ బార్ ఇస్ ద డయాగనల్ వెక్టార్. ఇక్కడ ఓసీ బార్ అనేది ఏంటి, డయాగనల్ వెక్టార్ అవుతుంది. దాన్ని దేంతో రిప్రజెంట్ చేసాము, ఆర్ బార్. ఇక్కడ రాసుకోండి పర్లేదు, ఈక్వల్ టు ఆర్ బార్. Okay, now OC bar is the diagonal vector equal to R bar. Now OC bar is making an angle alpha with A bar. Now ఈ OC bar అంటే R bar యాంగిల్ ఎంత చేస్తుంది, A bar వెక్టర్ తోటి లేకపోతే హారిజాంటల్ యాక్సిస్ తోటి ఆల్ఫా రాసాం. ఇది మేకింగ్ ఆల్ఫా విత్ OA. Now ఇప్పుడు now draw a perpendicular from C on to the extension of OA up to E. ఇక్కడ సి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం, ఇదే కదా సిఈ. సో సిఈ అనేది ఏంటి, పర్పెండిక్యులర్. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఓఏని ఓఈ దాకా ఎక్స్టెండ్ చేసాం కదా, ఆ లైన్కి పర్పెండిక్యులర్. సో హియర్ సిఏ ఇస్ పర్పెండిక్యులర్ టు ఓఈ రాసుకోవచ్చు, ఇబ్బంది రాయకండి. సో సిఈ ఇస్ పర్పెండిక్యులర్ టు ఓఈ. ఇది రాసిన రాయకుండా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. Now, so here AC bar is making an angle theta with AE bar. So ఈ AC bar ఎంత అవుతుంది, ఇక్కడ B bar సమానం, ఇది అంత యాంగిల్ చేస్తుంది AB బార్, ఇది కూడా B bar కాబట్టి ఇది కూడా అంతే యాంగిల్ చేస్తుంది హారిజాంటల్ తోటి, అంటే AE తోటి. సో థీటా. సో ఇక్కడ ఏమనుకున్నాడు, దట్ మీన్స్ AC bar is making an angle theta with AE bar. సో ఇక్కడ ఏమనుకున్నావు, టేక్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CEA. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CEA. ఇంకో కండిషన్ రాసుకున్నాము, ఏఈని ఎక్స్ అనుకున్నాము, ఈ సిఈని వై అనుకున్నాం. అదే కండిషన్ రాస్తాం. కాపీ దిస్ వన్. Now ఇక్కడ కన్సిడర్ ఏఈ ఈక్వల్, కన్సిడర్ ఏఈ ఈక్వల్ టు ఎక్స్, ఏఈ ఈక్వల్ టు ఎక్స్. అదేవిధంగా సిఈ ఈక్వల్ టు హెచ్ ఆర్ వై. హెచ్ అనుకున్నాము లేకపోతే వై అనుకున్నాం. ఓకే, నౌ సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ కన్సిడర్ ఏది, ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఈఏ ఫ్రమ్ the right angle triangle ఏం పేరు, సిఈఏ. దాని నుంచి మరి సైన్ థీటా రాసుకుందాం, అలాగే కాస్ థీటా రాసుకుందాం. సైన్ థీటా ఈక్వల్ టు, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి, సిఈ. సో సిఈ బై హైపోటెన్యూస్ ఎంత, ఏసీ. మళ్ళా దీన్ని ఇక్కడ, సో సిఈ అంటే ఇక్కడ సైన్ థీటా అని రాస్తున్నాను. ఇక్కడ సిఈ అంటే ఏమైంది, హెచ్ లేకపోతే వై అనుకుందాం డైరెక్ట్.
అలా హెచ్ కూడా అవసరం లేదు, వై అనుకున్నాం, హైట్ వై. ఓకే, ఈక్వల్ టు వై. నౌ సిఈ మీన్స్ వై బై ఏసీ మీన్స్ ఏసీ. ఏసీ అంటే ఎంత? బి. ఎంత ఇచ్చారు? బి బార్ పెట్టాలంటే మాడ్యులస్ ఆఫ్ బి బార్ అంటే ఎంత? బి. సిన్స్ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఈక్వల్ టు బి. దీని నుంచి వై ఎంత రాసుకోవచ్చు? బి సైన్ థీటా. దీన్ని ఒక వర్ణం పెట్టుకోండి. ఓకే, నేనేం చేశాను, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, సిఈఏ. సిఈఏలో నుంచి ఏం రాసుకున్నాను? సిఈఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నుంచి సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ సిఈ బై హైపోటెన్యూస్ ఏసీ ఈక్వల్ టు సైన్ థీటా ఈక్వల్ టు సిఈ మీన్స్ వై బై హైపోటెన్యూస్ బి. సో వై ఈక్వల్ టు బి సైన్ థీటా. అట్లాగే కాస్ థీటా తీసుకోండి, అంటే సిమిలర్లీ కాస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా మీన్స్ adjacent side by hypotenuse. adjacent side అంటే ఎంత అండి? ఏఈ బై హైపోటెన్యూస్ ఎంత? ఏసీ ఈక్వల్ టు adjacent side ఎంత? ఏఈ అంటే ఎక్స్ బై హైపోటెన్యూస్ ఎంతది? బి. సో మళ్ళీ రాసుకుందాము, కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై బి. దీని నుంచి ఎక్స్ ఎంత అవుతుందండి? బి తీసుకొస్తే బి కాస్ థీటా. దీన్ని ఈక్వేషన్ 2 అని పెట్టుకోండి. సో నేనేం తీసుకున్నాను, దీని నుంచి సైన్ థీటా వాల్యూ రాశాను, కాస్ థీటా వాల్యూ కూడా రాశాను. ఓకే, సో దీని నుండి మనం ఏం చేస్తాం, ఇప్పుడు బిగ్ ట్రయాంగిల్ తీసుకోండి. ఏ బిగ్ ట్రయాంగిల్? ఓ. సో ఫ్రమ్ ట్రయాంగిల్, ఫ్రమ్ the right angle triangle అనేది సింబల్, ట్రయాంగిల్ అని రాయొచ్చు. దీని నుంచి ఏ ట్రయాంగిల్ తీసుకున్న ట్రయాంగిల్ పేరేంటి? సిఈఓ తీసుకున్నాం. సిఈఓ. ఓకే, దాని నుంచి మనము tan ఆల్ఫా రాసుకున్నాం. tan ఆల్ఫా రాసుకుంటే సైన్ థీటా బై సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఇది డైరెక్ట్గా రాసేసుకున్నాము. ఇది రబ్ చేస్తున్నా. సో ఫ్రమ్ దిస్, సో హియర్ tan alpha equal to tan alpha means opposite side by adjacent side. Opposite side by adjacent side. So tan alpha equal to opposite side ఎంత అయింది? ఇది CE by adjacent side ఎంత? OE. సో tan alpha equal to CE అంటే ఏం రాద్దాము? y. CE means y. ఓకే, నౌ OE అంటే OA ప్లస్ AE. ఇక్కడ ఇంకొంచెం ఇక్కడ రాసుకుందాం. CE by OA ప్లస్ AE. సో నేనేం రాసా? tan alpha ఈక్వల్ టు CE అంటే y కదా, బై OA అంటే ఎంత? మాడ్యులస్ ఆఫ్ A. దాని మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ రాస్తే ఏమవుతుంది? A అవుతుంది. మాడ్యులస్ సిన్స్ ఏ మాడ్యులస్ ఆఫ్ A బార్ ఈక్వల్ టు A కదా, మ్యాగ్నిట్యూడ్ రాస్తే. సో A ప్లస్ AE అంటే ఏం రాసుకుందాము? దీని నుంచి x కదా, AE అంటే x, A ప్లస్ x. సో దట్ ఈక్వల్ టు y బై A ప్లస్ x అంటే ఇక్కడ ఏముంది చూడండి, ఈక్వేషన్ 2 నుంచి b కాస్ థీటా. అదేవిధంగా ఇక్కడ y అంటే ఏముందో చూడండి, రిలేషను 1 నుంచి b సైన్ థీటా. నెక్స్ట్ స్టెప్ రాసుకుందాం. సో y అంటే b సైన్ థీటా బై ఏం రాసుకుందాము? A ప్లస్ b కాస్ థీటా.
దీన్ని మళ్ళీ సింప్లిఫై చేద్దాం అనుకుంటే సిన్స్ ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేసాము, ఎక్స్ అంటే యూజ్ చేసాం, ఏం రాసాము బీ కాస్ తీటా, సిన్స్ ఎక్స్ ఈక్వల్ టు బీ కాస్ తీటా. అలాగే వై ఈక్వల్ టు ఏం రాసాము బీ సైన్ తీటా, వై ఈక్వల్ టు బీ సైన్ తీటా. ఎలాగా వచ్చింది అంటే ఎక్స్ ఈక్వల్ టు బీ కాస్ తీటా అనేది ఈక్వేషన్ 2, వై ఈక్వల్ టు బీ సైన్ తీటా ఈక్వేషన్. ఈ రెండింటి నుండి మరి tan ఆల్ఫా ఈక్వల్ టు బీ సైన్ తీటా బై ఏ ప్లస్ బీ కాస్ తీటా రాసాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏం కనుక్కున్నాము, tan ఆల్ఫా అంటే యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ వెక్టర్ ఆర్ బార్ అండ్ ఏ బార్ వెక్టర్. అయితే మనం ఫస్ట్ ఇక్కడ ఏం కనుక్కున్నాము, రిజల్టెంట్ కనుక్కున్నాం ఫస్ట్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. సో ఇంతవరకు రాసుకున్నాము. ఓకే, దీని ముందు మనం ఫస్ట్ ఏం కనుక్కుందాం, రిజల్టెంట్ మాడ్యులస్ ఆఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్. అది ఇప్పుడు రాద్దాం. సో ఇక్కడ నుంచి ఏం రాద్దాము, సో ఇక్కడ రాస్తా. సో ఇక్కడ ఏం రాస్తా, సిన్స్ ఎక్స్ ఈక్వల్ టు బీ కాస్ తీటా, వై ఈక్వల్ టు బీ సైన్ తీటా. సో ఇప్పుడు మనము ఇక్కడికి వద్దాము. ఏ ట్రయాంగిల్కి వద్దాము, ట్రయాంగిల్, ఫ్రమ్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఫ్రమ్ ట్రయాంగిల్, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఈసిఆర్సిఓఈ ఏం రాద్దామంటే మ్యాగ్నిట్యూడ్స్ రాసుకున్నట్లయితే పైథాగరస్ థీరం ఓసి బార్ హోల్ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ ఓసి బార్ ఈక్వల్ టు అంటే హైపాటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ కదా, ఆ ఫామ్లో కదా, అంటే పైథాగరస్ థియరం నుండి. సో హైపాటెన్యూస్ ఎంత ఓసి స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఓసి స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అంటే ఎంత అండి, సిఈ మాడ్యులస్ ఆఫ్ సిఈ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ వచ్చేసి ఓఈ స్క్వేర్. సో ఓసి స్క్వేర్ అంటే ఎంత, ఆర్ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సిఈ అంటే ఎంత, మాడ్యులస్ ఆఫ్ సిఈ అంటే వై, వై మాడ్యులస్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఓఈ అంటే ఓఈ స్క్వేర్ అంటే ఓఏ ప్లస్ ఏఈ, ఓఏ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్. అంటే మాడ్యులస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ వై స్క్వేర్ అంటే అట్లా రాయండి, తర్వాత రాస్తా. ఓఏ ప్లస్ ఏఈ అంటే ఎంత, ఓఏ అంటే ఏ బార్ ప్లస్ ఏఈ అంటే ఎక్స్, ఓకే హోల్ స్క్వేర్ ఎక్స్ బార్. ఓకే, నా దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేసిన తర్వాత సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు y square plus a square plus x square plus 2ax. ఇది in terms of r square value in terms of ax a y. ఓకే, దీని నుంచి సో ఇది అర్థమైందిగా. ఫస్ట్ ఏం తీసుకుందాం, ఈ ఏఈసి ఆర్ సిఈఏ నుంచి సైన్ తీటా రాసుకుందాం, అలాగే కాస్ తీటా రాసుకున్నాం. సైన్ తీటా ఈక్వల్ టు వై ఈక్వల్ బి సైన్ తీటా, అలా కాస్ తీటా ఈక్వల్ టు ఎక్స్ బై బి, దాని నుంచి ఎక్స్ ఈక్వల్ బి కాస్ తీటా. తర్వాత ఏం తీసుకున్నా అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి tan ఆల్ఫా తీసుకుని, tan ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఆపోజిట్ సైడ్ సిఈ బై ఓఈ ఈక్వల్ సిఈ బై ఓఈ అంటే ఏ ప్లస్ ఎక్స్. సో అక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వై వాల్యూ ఉంది, ఎక్స్ వాల్యూ ఉంది, ఆ సబ్స్టిట్యూట్ చేస్తే tan ఆల్ఫా వచ్చేసి బి సైన్ తీటా బై ఏ ప్లస్ బి కాస్ తీటా. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కుందాం, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఆర్ స్క్వేర్ కదా, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే ఇప్పుడే మనం రాసాం బి సైన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏం రాసాము, బి కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్
2ax 2ax x అంటే మళ్ళీ b cos theta రాద్దాం. ఓకే నౌ సో ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ సింప్లిఫై చేసేయండి బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ స్క్వేర్ బి స్క్వేర్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఫంక్షన్, ఆ రెండు పక్క పక్కన రాయండి. ఫస్ట్ ఏ స్క్వేర్ రాసుకుందాం, ఏ స్క్వేర్ ప్లస్ ఈ రెండు పక్క పక్కన రాసుకోండి బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఈ రెండింటిలో బి స్క్వేర్ కామన్ అండి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో ఇంటూ 1 ప్లస్ 2ab కాస్ థీటా. దేర్ఫోర్ ఆర్ స్క్వేర్ ఎంత అయిందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. దేర్ఫోర్ ఫైనల్ ఆర్ కనుక్కోండి, ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. This is the magnitude of the resultant. Is the magnitude of resultant. Magnitude of resultant of a bar comma b bar. Yes, this is the final. So magnitude ఎంత వచ్చింది r equal to root of a square plus b square plus 2ab cos theta. This is the magnitude of this resultant. Okay, now ఇక్కడ మనం యాంగిల్ కనుక్కోవాలంటే ఈ మెథడ్ రాస్తాం. ఓకే, ఇది రబ్ చేసేసాం కదా, ఇది తీసేస్తే cos theta. This is the final. Okay, now సో యాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, tan ఆల్ఫా తీసుకుంటాం. దేనికి రిజల్టెంట్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ద వెక్టర్ ఏ బార్ అన్నప్పుడు tan ఆల్ఫా తీసుకుంటాం. tan ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంతా వచ్చేసింది సిఈ బై ఓఈ, అంటే సిఈ బై ఏ ప్లస్ ఏఈ, సిఈ బై ఓఈ ప్లస్ ఏఈ, అంటే ఆల్ఫా tan ఆల్ఫా ఈక్వల్ టు వై బై ఏ ప్లస్ ఎక్స్, అంటే వై బై దీని నుంచి ఏమనుకున్నాం అంటే ఆ ఏ వాల్యూ ఏనే ఇందాక ఈక్వేషన్ మనం చేసాం కదా, బి వై ఎక్స్ వాల్యూ బి కాస్ థీటా, వై వాల్యూ బి సైన్ థీటా. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో tan ఆల్ఫా ఎంత అవుతుంది, వై బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. దీని నుంచి ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా అంటే యాంగిల్ కనుక్కోవాలంటే దేర్ఫోర్ యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు tan ఫంక్షన్ ఇది తీసుకొచ్చేయండి, tan ఇన్వర్స్ ఆఫ్ బి సైన్ థీటా బై b sin theta by a plus b cos theta. This is the angle made by the resultant vector r bar with the given vector a bar. Yes. Here angle or we can say it is also a direction. So direction of the resultant vector ante lagapothe angle made by the vector made by the resultant vector na రెండు ఒకటే, ఆల్ఫా ఈక్వల్ tan ఇన్వర్స్ b sin theta by a plus b cos theta. That is the direction or angle made by the resultant vector with the vector a bar. ఇది వచ్చేసి ఏమవుతుంది, r ఈక్వల్ టు magnitude of the resultant vector, r ఈక్వల్ టు root of a square plus b square plus 2ab cos theta. Yes, this is the parallelogram. ఇదేమో ఫస్ట్ కేస్, ఇందులో రిజల్టెంట్ ఇదా is the magnitude of resultant of a bar b bar vectors. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో ఏం కనుక్కుంటాం, యాంగిల్ కనుక్కుంటాం. ఇది ఫస్ట్ కేసు, ఇంతవరకు ఫస్ట్ పార్ట్. టు ఫైండ్ యాంగిల్, ఇది వచ్చేసి ఏమవుతుంది, టు ఫైండ్ యాంగిల్ ఆర్ డైరెక్షన్. దిస్ ఈస్ ద ఓకే. దీని కంటిన్యూషన్ ఏంటి, ఇక్కడ నుంచి కంటిన్యూషన్, దీని తర్వాత కంటిన్యూషన్ ఇది ఇక్కడ. ఇదేమో దానికి ఈ పార్ట్, దీని కంటిన్యూషన్ ఇది, దీని కంటిన్యూషన్ ఇది.
ప్లస్. ఎస్, ఓకే, క్యారీ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్కి ఉంది, ఐఐటి ఫౌండేషన్కి ఉంది, సిబిఎస్ఈకి ఉంది, సి బ్యాచ్, ఐకాన్, ఎం బ్యాచ్, మెడికల్, ఐపీఎల్ అన్నిటికీ ఈ థియరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, కాపీ దిస్ వన్. ఎస్.